హలో గాయ్స్, ఎట్లున్నారు? నేనైతే బాగున్నానండి. సో ఈ వీడియో తీయడానికి ఒకటే రీజన్ అండి. మనకున్నంతలో ఎదుటి వారికి కూడా ఎంతో కొంత సాయం అయితే చేస్తే చాలా బాగుంటుందనే ఫీల్ తోటే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూసాక మీలో ఒక్కరు కానీ ఇద్దరు కానీ ఇలా చేశారు అంటే పూర్ పీపుల్స్కి చాలా హెల్ప్ అవుతుందని. మనం డైలీ చేయము, ఏదో ఒక్కరోజు, ఆ ఒక్కరోజైనా వాళ్ళు పూర్ పీపుల్స్ హ్యాపీగా తిని ఉంటారు కదా అనే ఒక ఆలోచన. సో నేనైతే ఈ సండే ఇలా ప్లాన్ చేశానండి, ఇవ్వాలి అనేసి నా మనసుకి చాలా అనిపించింది. సో నాకున్నంతలో నేనైతే ప్రిపేర్ చేస్తున్నానండి. ఏం లేదు, ఒక రైస్ అండ్ ఆలు కర్రీ అండ్ పప్పు, ఈ మూడింటినైతే ప్యాక్ చేశాను. అండ్ మాకు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళగానే అసలు ఎంతమంది వచ్చారో తెలుసా అండి. నాకైతే చాలా, అంటే ఇంకా పెట్టాలన్న ఫీలింగ్ వచ్చింది. బట్ మనకు ఉన్నంతలో మనం పెడుతున్నాము. కానీ నాకైతే వాళ్ళని చూసాక చాలా బాధ అనిపించిందండి. ఇంతమంది ఉన్నారా ఫుడ్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. నేను ప్రిపేర్ చేసేటప్పుడు అనుకున్నాను అసలు తీసుకుంటారా లేదా అనేసి. బట్ వెళ్ళి ఇస్తున్నప్పుడు అనిపించింది, అయ్యో ఇంకా కొంచెం ప్రిపేర్ చేస్తుంటే అయిపోయేది అనే ఫీలింగ్ అయితే వచ్చిందండి. వాళ్ళు తీసుకున్నాక వాళ్ళ ముఖంలో వచ్చే హ్యాపీనెస్, వెంటనే తినడం, అదంతా చూసాక నాకు చాలా, అంటే చాలా బాగా అనిపించిందండి. నేను ఇలానే చేస్తూ ఉంటానని చెప్తున్నాను. అండ్ మీలో కూడా ఇలా చేయండి, ఎవరైనా పూర్ పీపుల్స్కి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.